వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో టైటిల్ చూసే వచ్చారు కదా వీడియోలోకి. అవునండి, రోజ్మెరీ వాటర్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. వెంటనే నేను రిప్లైస్ ఇస్తున్నాను. రిప్లైస్ ఇవ్వడం బట్టి ఏంటంటే వాళ్ళ వరకే తెలుస్తుంది, చాలామందికి తెలియదు కదా. అందుకని దానికోసం ఒక వీడియో చేశాను అనుకోండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా కొంతమంది డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని నేను వీడియో చేస్తున్నాను. ముందుగా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియో బాగా రీచ్ అవుతుంది, చాలామంది చూశారు. ఆ వీడియో నుంచి కొత్త సబ్స్క్రైబర్స్ అది వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా అంతా చేసినందుకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం నా పని కదా. అందుకని నేను పూర్తిగా క్లియర్ అయితే చేస్తున్నానండి. చాలామందికి వచ్చే డౌట్ అంటే అది ఎలా అప్లై చేయాలి అని. అదే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను అది ఎలాగ అప్లై చేయాలా అని. అది మనకి బాటిల్లోనే వెనక వైపు, ఎవరైనా బాటిల్ కొని ఉంటే నేను చెప్తున్నాను, ఆ వెనక వైపే బాటిల్, ఇప్పుడు నాది ప్రజెంట్ అయిపోయింది చూపిద్దాను. ఆ బాటిల్ వెనక వైపు మనకి రాసి ఉంటుందండి ఎలా అప్లై చేయాలి. దానిలో 3 విధాలుగా అయితే అప్లై చేయాలి అని ఉంది. ఫస్ట్ వన్, నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకునేవ్వండి, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, లేకపోతే 2 days వన్స్, ఎప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ చేసుకున్న ముందు రోజు నైట్ మటుకు అది హెయిర్కి స్ప్రే చేసుకొని మీరు టైట్గా జడేసుకొని పడుకుని పోయి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మైల్డ్ షాంపూతోనే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకో విధంగా ఎలా చేస్తారంటే ఆఫ్టర్ హెయిర్ వాష్, అంటే మీకు ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండాలి, పర్వాలేదు, హెయిర్ మీద అది ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, అన్నీ మాకు పడతాయి. కొంతమందికి అన్నీ పడవు కదా, అలా కాకుండా మాకు అన్నీ పడతాయి, అన్ని స్మెల్స్, నాకు ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అది స్కాల్ప్కి, అంటే ఇలా పాయిల్లా తీసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని ఆఫ్టర్, అంటే షాంపూ, కండిషనర్ అన్నీ అప్లై చేసాక కొంచెం టవల్తో వైప్ చేసుకొని ఇది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అది ఏదైనా వాటర్ కదా, కొంచెం ఆరిన తర్వాత డ్రైయర్స్ మటుకు పెట్టద్దండి చెప్తున్నాను. ఇది అప్లై చేసిన తర్వాత డ్రైయర్స్ మటుకు పెట్టకూడదు. ఓకేనా, దానివల్ల మన హెయిర్, మెయిన్ డ్రైయర్స్ వల్ల హెయిర్ పగిలిపోద్ది అన్నమాట. ఎక్కడికక్కడ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, అంటే డ్రై చేస్తుంది ఆ వేడి గాలికి. కాబట్టి డ్రైయర్స్ వాడద్దు, ఆటోమేటిక్గా న్యాచురల్గానే అది ఎండనివ్వాలి. ఎండాక మనం మీరు బయటకు అది వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇంకో విధంగా మీకు ఆ స్మెల్స్ పడవు, ఎక్కువసేపు హెయిర్ మీద ఉండడం మీకు ఇష్టం లేదు మీకు డ్రై చేయకపోతే బయటకు వెళ్ళలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ వాష్ చేసుకుంటారు కదా. హెయిర్ వాష్ చేసుకొని కండిషనర్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ స్ప్రే హెయిర్కి, అంటే స్కాల్ప్కి అప్లై చేసి, స్కాల్ప్కి టిప్స్కి ఎండింగ్కి అప్లై చేసి ఒక 20 minutes ఉంచాలి. ఓకేనా, 20 minutes ఉంచాక మళ్ళీ ప్లెయిన్ వాటర్తోని, అప్పుడు షాంపూ పెట్టకూడదు, ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది మాట 3 విధాలుగా. దీనిలో కూడా నేను చెప్తాను, కొంతమందికి స్మెల్స్ పడవు, కొన్ని ప్రోడక్ట్స్ పడవు, న్యాచురల్ అయినా కొన్ని మందికి ఆ ప్రోడక్ట్స్ పడవు. దాన్ని బట్టి మీకు ఎలా పడుతుంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఉపయోగించాలి. చాలామంది నాకు అడిగే విషయం ఏంటంటే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయకూడదండి. అంటే మరి ముందు రోజు నైట్ మనం అప్లై చేసుకోమంటున్నారు, మరి ఆయిల్ హెయిర్ ఉంటుంది కదా అంటే, ఇప్పుడు రేపు హెయిర్ వాష్ చేసుకుంటాం అనుకోండి, రేపు హెయిర్ వాష్ చేసుకుంటామంటే ఇప్పుడు నైట్ ఒక మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆయిల్ బాగా ఎక్కువగా ఆయిల్ రాసి రాత్రి స్ప్రే చేస్తే మటుకు అది పని చేయదు చెప్తున్నాను. మనకి ఒక 2 days ముందు అలాగా ఆయిల్ అప్లై చేసుకొని 2 days తర్వాత
హెయిర్ వాష్ చేసుకుంటాము అనుకున్నప్పుడు ముందు రోజు చేస్తే ఆయిల్ మనకి రాసిన వెంటనే ఆయిల్ ఒకలాగా ఉంటుంది, ఒక 2 days తర్వాత ఒకలాగా ఉంటుంది ఆయిల్ కదా మన హెయిర్, అలాగ అప్లై చేయొచ్చు. కానీ ఆయిల్ రాసిన వెంటనే అంటే మార్నింగ్ ఎప్పుడు ఆయిల్ రాసి ఆ జిడ్డుగా ఉంటుంది దాని మీద స్ప్రే చేస్తే మనకి అది పని చేయదు. ఓకేనా, ఈ స్ప్రే కాదు, మీ ఏ హెయిర్ ప్యాక్ అయినా ఆయిల్ రాసాక మనకి హెయిర్కి అప్లై చేస్తే అంత రిజల్ట్ అయితే ఉండదండి. ఎనీ హెయిర్ ప్యాక్స్ నేను పెట్టిన ఈ డిఐవై హెయిర్ ప్యాక్స్ కానీ ఏవైనా క్లీన్గా ఉన్న స్కాల్ప్ మీద పెడితేనే అది పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ బాయ్స్ జెంట్స్ అంటే బాయ్స్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఈజీగా యూజ్ చేయొచ్చండి. ఇది గర్ల్స్కనే కాదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 10 years నుంచి 10 years పిల్లల దగ్గర నుంచి 30-40 years వరకు ప్రాబ్లం లేదు, యూజ్ చేయొచ్చు. చాలామందికి అంటే కంప్యూటర్స్ ఎక్కువగా చూడడం బట్టి, తర్వాత ఎక్కువ జాబ్కి బయటకు వెళ్ళడం, మెయిన్ బాయ్స్ ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకోవడం బట్టి, క్యాప్స్ పెట్టుకోవడం బట్టి వాళ్ళకి ఏంటంటే ముందుకి జుట్టు అంతా ఊడిపోతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం స్ప్రే చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి మామూలు హెయిర్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు అంటే మాకు ఆ స్మెల్ పడదండి, రాత్రి అంతా ఉండాలంటే మార్నింగ్ అయినా ఇలా చేసుకోండి. ఓకేనా, మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చా అని అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవి వాడతారు కదండి, అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, అవన్నీ మనకి డాక్టర్ ఇస్తారు కాబట్టి దాని నుంచి మన హార్మోన్స్ అన్నీ చేంజ్ అయ్యి నెయిల్స్ కానీ హెయిర్ మీద కానీ ఎఫెక్ట్ పడుతుంది. అలాంటప్పుడు మనం వేరేవి వాడకూడదని నాకు అనుకుంటున్నాను. కావాలంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తున్నారో వాళ్ళకి వెళ్ళి ఒక్కసారి అడగండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత వాడాలా అని ఒక 2-3 అడిగారు అనమాట. డెలివరీ అయిపోయిన వెంటనే అంటే 1 month అంటే 1 month అప్పుడే జస్ట్ డెలివరీ అయ్యి ఉంటుంది అన్న వాళ్ళు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ టైంలో మనకి ఇప్పుడు సిజరీన్స్ వచ్చేస్తున్నాయి కానీ అంటే కొంచెం వేడిలో ఉండాలి, చలి పట్టకూడదు, హెయిర్ వాష్ చేసిన వెంటనే వైప్ చేసి అది ఆరేక పడుకోవాలి అని ఉంటాయి కదా, తల పట్టేస్తుంది అని చెప్పి. అందుకని ఇదేంటంటే వాటర్ కాబట్టి వాటర్ స్ప్రే చేయడం బట్టి కొంచెం మందికి హెడేక్స్ అవి వస్తాయి, అందుకని యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ 6 months అంటే 6 months 5 months బేబీకి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఊసులు ఆడతారంటారు కదా చిన్నపిల్లలు, ఊసులు ఆడేటప్పుడు మదర్కి గ్యారంటీ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు వాడచ్చు, ప్రాబ్లం లేదు. 5 months అయిపోయిన తర్వాత ఇంకా పచ్చం అన్నీ తగ్గిపోతాయి కాబట్టి అలాంటప్పుడు వాడచ్చు. ఓకేనా, అది దీన్ని రోజ్మరీ వాటర్ గురించి ఇదండి. ఇది డిఐవైలో కూడా చాలామంది అడిగారు. డిఐవై అంటే మనం న్యాచురల్గా చేసుకుంటాం. రోజ్మరీ లీవ్స్ కూడా నేను చూపించాను. రోజ్మరీ లీవ్స్ ఏంటంటే మనం గ్లాస్ వాటర్ తీసుకొని అది 1/2 glass అయ్యే వరకు మనం మరిగించుకోవాలి ఆ లీవ్స్ వేసుకొని. అది బాగా కూల్ అయ్యాక స్ప్రే బాటిల్ వేసుకొని సేమ్ ఈ రోజ్మరీ వాటర్ ఎలా వాడతామో అలాగే వాడాలి. బట్ అదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నమాట ఈ డిఐవై చేసుకుని. చాలామంది అడుగుతున్నారు దానిలో మెంతులు వేయొచ్చు అని. వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మెంతులు వేసుకొని రోజ్మెరీ లీవ్స్ వేసుకొని అది కొంచెం మరిగించాక స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. చాలామంది ఏంటంటే ఎక్కువ తొందరగా గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, బాగా జుట్టు ఊడిపోతుంది, పల్చగా ఉంది, మాకు ఎక్కువగా తొందరగా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఇప్పుడు ఒరిజినల్ది కాకుండా డిఐవై చేసుకొని అంటే లీవ్స్ ఉంటాయి కదా అవి, ఎందుకంటే ఒరిజినల్ది వద్దు అంటున్నాను, దానిలో కొన్ని కెమికల్స్ పడతాయి అని కాబట్టి మనం రెగ్యులర్గా వాడటం బట్టి అంత మంచిది కాదన్నమాట. అందుకని నేను ఏంటంటున్నానంటే ఇంట్లో డిఐవై చేసుకోండి.
అది మనకి ఎక్కువ కాస్ట్ కాదు, లీవ్స్ దొరుకుతాయి. 82 రూపీస్ ఎంతో పడుతుంది. నాకు మీషోలో దొరికింది, అమెజాన్లో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అది తీసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలి బాగా. ఆ నీళ్ళు పెట్టుకొని దానిలో లీవ్స్ వేసుకొని, కావాలంటే దానిలో మెంతులు వేసుకొని మరిగించుకొని అదొక స్ప్రే బాటిల్లో, ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే మీ ఇంట్లో అది కానీ, లేదంటే నార్మల్ బాటిల్లో ఇందులోనే వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది మనకి ఎవ్రీడే కూడా అంటే హెయిర్ వాష్ చేయవలసిన పని లేదు, కానీ ఆయిల్ మటుకు రాయకూడదు. ఇప్పుడు నేనైతే ఎలా చేస్తానో చెప్తున్నాను. సాటర్డే హెయిర్ వాష్ చేసుకుంటానని నేను సాటర్డే హెయిర్ వాష్ చేసుకొని సాటర్డే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటాను. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూగా ఒక 1 వీక్ ఛాలెంజ్ లాగా నేను చేశాను అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఏ రోజు ఆయిల్ రాయలేదు. ఇప్పుడుకొచ్చి నాకు ఇవాళ 5th డే నేను అప్లై చేశాను. మీకు కనిపెట్టి ఉంటారు నా సబ్స్క్రైబర్స్కి. ఈ ముందుకి నాకు కొంచెం ఇలాగా గ్యాప్ వచ్చేది, నేనేం హెయిర్ స్టైల్ మార్చలేదు చూడండి. ఈ ముందు గ్యాప్ వచ్చేది, అదంతా బాగా పెరిగింది మాట. బేబీ హెయిర్ అంతా బాగా పెరిగింది. హెయిర్ కూడా బాగా థిక్ అయిందండి చూడండి, బాగా థిక్ అయింది. మంచి షైనింగ్ కూడా వచ్చింది అన్నమాట. అలాగా ఎవ్రీడే అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత హెయిర్ స్టైల్ అంటే జడేసుకునే ముందు కొంచెం స్ప్రే చేసుకుని అది కొంచెం ఎండిన తర్వాత మీరు జడేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చాక నెక్స్ట్ డే అదే పని. ఆయిల్ మటుకు రాయకూడదు. అలాగా 1 వీక్ చేశారు అంటే మీకు తొందరగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, గ్యారంటీ. ఇది మటుకు ఇస్తున్నాను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. 7 డేస్ కంటిన్యూగా చేయొచ్చు, బట్ అది మీకు పడితే. కొంతమందికి ఏంటంటే హెయిర్ ఆయిల్ రాయకపోతే హెడేక్ వస్తుంది. తర్వాత అలా స్ప్రే చేయడం బట్టి ఏంటంటే నీరు పట్టేసినలాగా అయిపోయి హెడేక్లు వస్తాయి. చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళైతే ట్రై చేయకండి. మాకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే అలా ట్రై చేసి చూడండి. వెంటనే నాకు ఈ వీడియో కింద కానీ ఆ వీడియో కింద కానీ మాకు పని చేసింది అన్నది కొంచెం నాకు రిప్లై ఇవ్వండి, ఓకేనా. ఇంకా ఏంటి డౌట్స్ ఉన్నాయి అంతే. మోస్ట్లీ ఆఫ్ డౌట్స్ ఎలా అప్లై చేయాలి అన్నది నేను పూర్తి క్లియర్ చేస్తాను. ఆయిల్ హెయిర్ మీద మటుకు అప్లై చేయకండి అంతే. వెంటనే అంటే 2 days ముందు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేయండి అంతే. మోస్ట్లీ ఆఫ్ ఇవి. తర్వాత ఎక్కడ ఆర్డర్ చేయాలి అని అడుగుతున్నారు. పర్పుల్లోనే నేను తీసుకున్నానండి, పర్పుల్లో దొరుకుతుంది. మీకు ఇంకా డౌట్ ఉంది ఎక్కడ దొరుకుతుంది అంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఆల్ప్స్ రోజ్మెరీ వాటర్ అంటే కింద మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అన్నది కూడా వస్తుంది, ఎంత కాస్ట్లో ఉన్నది అని కూడా వస్తుంది. ఒకసారి అక్కడ చెక్ చేసుకొని దాని మీద ప్రెస్ చేస్తే మనకి అది చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఆర్డర్. నేనైతే పర్పుల్లో తీసుకున్నానండి. నాకు 2-3 అడిగారు ఎక్కడ ఆర్డర్ చేయాలి, మేము ఆర్డర్ చేస్తే దొరకడం లేదని. ఏమో పర్పుల్లో అయితే నేనైతే 2 సార్లు తెప్పించాను, పర్పుల్లోనే తెప్పించానండి. ఒకసారి మీరు చెక్ చేయండి, ఓకేనా. అందేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.